అనకాపల్లిలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన కొనతాల, ఈ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. 2019లో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు అత్యధిక మెజార్టీ 151 సీట్లతో గెలిపించారు. కానీ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయలేకపోయింది. రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పొడిచేలా ప్రభుత్వ పాలన సాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం, గంగవరం పోర్టులో ప్రభుత్వ భాగం అమ్మకం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు లాంటి ఉత్తరాంధ్ర ముఖ్య సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదు. రాష్ట్రం అప్పుల పాలైంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ల ద్వారా ఎంత అప్పు చేసింది, కార్పొరేషన్ల ద్వారా ఎంత అప్పు చేసింది, అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నారో, వడ్డీలు కట్టడం నిమిత్తం ఎంత అప్పులు చేస్తున్నారన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ముఖ్యమైనటువంటి చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు వీటిలో ఎక్కువ పెట్టుకున్నాం. ఇవే కదా కావాల్సిన ముఖ్యం. చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. అదేవిధంగా ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ఆరోగ్యశ్రీ అని పెట్టారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. అదేవిధంగా మీకు ఉపాధికి సంబంధించి మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. హౌసింగ్ లక్షలాది ఇల్లు కట్టారు. ఎన్నో ప్రాజెక్ట్స్. ఉపాధి ఎప్పుడో ఉంది. అప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఏ గ్రామంలో కూడా ఎవరు ఖాళీగా ఎవరు కనిపించలేదు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మేస్త్రి టైం తీసుకుంటే కానీ మనం ఇల్లు కట్టే పరిస్థితి లేదు. అక్కడ ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, ఎవరైనా మేసనరీ కానీ, వీళ్ళంతా కూడా అంత బిజీగా ఉండేటువంటిది. ఏ ఒక్కరు కూడా ఖాళీ లేరు అప్పుడు. అందుకే అప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఇప్పుడు పోలవరం ఇంకా అన్ని చాలా ప్రాజెక్టులు జరిగాయి రాష్ట్రంలో. అది సిమెంట్ కానీ, ఐరన్ కానీ, అక్కడ పనిచేసే వాళ్ళు కానీ వేలాది మందికి ఉపాధి జరుగుతుంది. అందు గురించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చేయాలి. అవి బ్యాలెన్స్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి రెండింటికి. అది ఎందుకో ఆ బ్యాలెన్స్ అన్నది గాడి తప్పింది. అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. ప్రజలకి మీకు కావాలి, సంక్షేమ కార్యక్రమాలు కావాలి, అభివృద్ధి కూడా కావాలి. ఎందుకంటే రెండు లేకపోతే సామాన్య ప్రజలు కూడా బ్రతకలేరు. ఈరోజు నిత్యావసర వస్తువులు చూడండి ఎంత ధరలు పెరిగాయి. లిక్కర్ ధర చూడండి ఎంత పెరిగిందో. కొన్ని అదేనా అమలు చేశారా? అసలు 4 సంవత్సరాలకి లేకుండా చేస్తాం, దశల వారీగా నిర్మూలిస్తా అన్నారు. సార్, మీరు చెప్తున్నవన్నీ ప్రభుత్వానికి యాంటీగా చెప్తున్నారు. 2024 ప్రభుత్వం